ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనము. దేవుడు మనం చేసే ఏ పని మొదలుపెట్టినప్పటికీ, మనం ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడండి. ఈ పని నేను మొదలు పెడతాను, అవుతుందా అవ్వదా అని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఆధారపడుతున్నది మనుషుల మీద కాదు, కానీ మనము సర్వశక్తి గల దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడి ఒక పని మొదలు పెడతామో దేవుడు అందులో మనకి విజయాన్ని ఇచ్చే దేవుడండి. మనము చేస్తున్న పనిలో నీతి నిజాయితీ దేవుని చిత్తం ఉంటే చాలు, మనము దానికి భయపడవలసిన అవసరం లేదు. మనము ఏ పని మొదలు పెడుతున్నప్పటికీ ఆయన ముందు పెట్టి మనము ఆ పనిలో ముందుకు వెళ్తే దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు అండి. నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఏ విషయంలో అయితే సంకోచిస్తున్నావో, భయపడుతున్నావో, ఇది అవుతుందా అవ్వదని భయపడుతున్నావో, కానీ దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు అండి. మన ప్రయత్నాలన్నింటిలో కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు అండి. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదించిన దేవుడు. ఎంతగా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయంటే, మనల్ని ఆశీర్వదించిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి. ఆయన ఆశీర్వాదాలకి వారసులవుటికి మనల్ని పిలుచుకున్నాడండి. ఆయన బిడలుగా మనం ఎప్పుడైతే ఉన్నామో అదే గొప్ప ఆశీర్వాదము. అదే మనము నిజ దేవుని తెలుసుకోవడమే గొప్ప ఆశీర్వాదము. మనము ఈ లోకానుసరమైన ఆశీర్వాదాలు కాదు, కానీ అవి దేవుడు ఇస్తాడు. వాటితో పాటు మనల్ని నిత్య రాజ్యంలోకి, పరలోకపు ఆశీర్వాదాలలోకి దేవుడు మనల్ని నడిపించే దేవుడు అండి. మన కార్యములన్నింటిలోని మనం ఏ పని చేస్తున్నామో ఆ ప్రయత్నములన్నింటిలోని దేవుడు మనకి విజయాన్ని ఇస్తున్నాడండి. ఆ విజయమును బట్టి దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావా అని మనం ముందు నమ్మాలండి. మనము ఎప్పుడైతే నమ్ముతామో ఆ కార్యములో మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు మన అందరి జీవితంలో అనుగ్రహించాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.